ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం సబ్జెక్ట్ ఏంటంటే దేవునికి దీపాలు వెలిగించే వాటిలో ఎటువంటి ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం. అలాగే మనం అంతకుముందు వీడియోల్లో రకరకాల పదార్థాలు, వాటి యొక్క విశిష్టత, ఆ పదార్థంతో దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎర్రటి ఒత్తులు, వీటితో దీపారాధన చేయటం వల్ల కలిగే లాభం. ఇది క్లాత్తో చేస్తారు. అలాగే మనం కుంకుమ నీళ్ళల్లో తడిపి ఇలా పచ్చిదారాన్ని దాంట్లో వేసి కూడా ఆరబెట్టి చేస్తూ ఉంటాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైన అభివృద్ధి కలుగుతుందో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరి ఇంటిలో అయితే వివాహం ఆలస్యం అవుతుందో వారు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే వారికి త్వరగా వివాహం అవుతుంది. అర్థం ఏంటంటే, ఎర్రటి ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే కుజగ్రహ యొక్క దోషాలు తొలగి మీకు అద్భుతమైన ఫలితాలు, వివాహం అవడానికి అవకాశాలు వస్తాయి. మరి ఎలా తయారు చేసుకోవాలి? మన దగ్గర ఇలాంటి దొరకలేదు, ఏమీ లేదు. ఈ పత్తి ఏదైతే ఉందో దాన్ని కుంకుమ నీళ్ళల్లో నానబెట్టి తర్వాత దీన్ని ఎండబెట్టండి. తర్వాత దానితో మీరు ఒత్తులు తయారు చేసుకొని వివాహం కానివారు వివాహం అవ్వడానికి ఎర్రటి ఒత్తులతో, మామూలుగా ఇలా దారం దొరికితే దీంతో చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. లేదంటే ఎర్రటి క్లాత్ దొరుకుతుంది, దీన్ని కూడా కుంకుమ నీళ్ళలో నానబెట్టి ఆరబెట్టిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే సంతానం కలగడం లేదు, దోషాలు ఉన్నాయి, దోషాలు తొలగడానికి కూడా మీరు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే ఖచ్చితంగా సంతాన దోషాలు తొలగి మీకు సంతాన భాగ్యం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే జాతకంలో కుజ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కూడా కొంతమందికి యోగ్యత కలగదు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో గొడవలు, అనవసరంగా, అంటే భార్య వేరే సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరే సంబంధం పెట్టుకుందని ఇలాంటి కంప్లైంట్స్ చాలా చెప్తూ ఉంటారు. అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు, చింతలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎర్రటి ఒత్తులతో మీ ఇంట్లో మీ ఇష్టదైవానికి, మీ కులదైవానికి దీపారాధన చేయండి. ఖచ్చితంగా మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంటి మీద ఎవరైనా సరే తంత్ర ప్రయోగాలు చేశారు అని అనుమానం ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే మీకు వారికి ఎవరైనా సరే ప్రయోగాలు మీ మీద పనిచేయవు, ఆ శక్తులు మీ మీద పనిచేయకుండా ఉంటాయి, మీ కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. మన పెద్దలు ఇవన్నీ కూడా చాలా విషయాల్లో చెప్పి ఉంచారు, కానీ కాలక్రమేణా మనం వీటిని వదిలేసాం. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి పదార్థాలతో ఇంకా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తే తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.